ఈ మిల్క్ అడల్ట్రేషన్కు సంబంధించి అండ్ లూజ్ మిల్క్ ఆరల్స్ అడల్ట్రేటెడ్ మిల్క్ తాగినప్పుడు అసలు ఎటువంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తే అట్ ద సేమ్ టైం అసలు ఎటువంటి టెస్ట్ మిల్క్ చేస్తారు అనేది చెప్పడానికి వీ హ్యావ్ విత్ దిస్ బయోసైన్స్ అనలిస్ట్ వై సుందరరామయ్య గారు కనెక్టెడ్ విత్ బిగ్ టీవీ. హలో అండి. నమస్తే అండి. ఎస్, సో చెప్పండి, జనరలీ కూడా లూజ్ మిల్క్ కానివ్వండి లేకపోతే మిల్క్ తీసుకున్నప్పుడు పాస్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. సో ఎటువంటి టెస్ట్ జనరలీ చేస్తారండి? మిల్క్ స్టాండర్డ్స్కి సంబంధించి ఫ్యాట్ కంటెంట్ కానీ లేకపోతే దాంట్లో ఏదైనా వైరల్ కానీ బ్యాక్టీరియాస్ కానీ, అంటే ఫ్రెష్ మిల్క్ తీసుకున్నప్పుడు మేజర్గా కూడా ఫ్యాట్ కంటెంట్ గురించి చెక్ చేసుకుంటారు. అంతా వాటర్ కంటెంట్ ఉందో కూడా చెక్ చేస్తారు. అదేవిధంగా దాంట్లో ఇంకేమన్నా కొంచెం బ్యాక్టీరియాస్, బ్యాడ్ బ్యాక్టీరియా అంటే లాక్టో బేస్డ్ కాబట్టి బ్యాక్టీరియాస్ కూడా ఏమన్నా దాంట్లో ఉన్నాయేమన్నా అనేది చెక్ చేసుకుంటారు. దీని తర్వాత నుంచి దాన్ని ప్యాచరైజేషన్ అనేది, అంటే స్టెబిలైజేషన్ ప్రాసెస్ కోసం కొంత ప్యాచరైజేషన్ ప్రాసెస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే దాన్ని మళ్ళీ ఫ్యాట్, దాంట్లో ఏదైతే ఎక్కువ ఫ్యాట్ కనుక ఉన్నట్లయితే ఫ్యాట్ని కొంచెం తీసేదానికి ఆ ఫ్యాట్ తీసే మిషన్స్ ద్వారా ఫ్యాట్ని కూడా కొంతమంది తీస్తారు. ఫ్యాట్ తీసేసిన తర్వాత ఈ ప్యాచరైజేషన్ ప్రాసెస్ చేసేసి మిల్క్ డెలివరీ చేస్తారు సాధారణంగా. కానీ వీటిల్లో అంటే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే అది ఎంత క్వాంటిటీ మెటీరియల్ అక్కడ వాళ్ళు స్టేబుల్ చేశారు అంటే 3 క్యాన్లు పాలు అని చెప్తున్నారు. అంటే 3 క్యాన్ల పాలు అంటే దాదాపు 120 లీటర్లు 150 లీటర్ల పైన ఉంటాయి. సో ఈ 150 లీటర్ల పాలని ఒకే దాంట్లో స్టెబిలైజ్ చేశారా, అంటే ఒకే ఫ్రీజర్లో పెట్టారా, లేకపోతే మూడింటిని 3 రకాల విడివిడి ఫ్రీజర్లో పెట్టారా, లేకపోతే ఆ ఫ్రీజర్ యొక్క ఆ మెటీరియల్ ఎలా దీనికి పాలలో కలిసిందని మనం నిర్ధారించుకోవడం జరిగింది. అంటే వాస్తవంగా హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఎప్పుడు కూడా పెద్ద ఇప్పుడు డైరీ ఫార్మేషన్ అంతా కూడా అమోనియా గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి ఎక్కువ. పెద్ద డైరీ సంగతి చెప్తున్నాను నేను. శీతలీకరణ కేంద్రాలు, ఏదైతే మిల్క్ శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయో భద్రతా విభాగం కింద, వాళ్ళందరూ కూడా ఏంటంటే అమోనియా గ్యాస్ వాడతారు. అమోనియా గ్యాస్ నుంచే ప్లాంట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అది ఏంటంటే చిల్లర్ అంటారు దాన్ని, మిల్క్ చిల్లర్ పాయింట్. ఈ చిల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ అమోనియా గ్యాస్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ దానికి అమోనియా గ్యాస్కి ఏదైతే కొన్ని ప్లేట్స్ ఉన్నాయో ఆ ప్లేట్స్లో నుంచి చిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ దాన్ని ఆపోజిట్లో ఈ మిల్క్ని కూడా సర్వ్ చేస్తారు అక్కడే ఆ చిల్లింగ్ ప్రాసెస్లోనే. ఇమీడియట్గా దాని యొక్క టెంపరేచర్ అనేది -3 -4 ఈ రేషియోకి రావడం జరుగుతుంది. దాన్ని మళ్ళా ఏదో ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉన్న ఒక క్యాన్లో దాన్ని భద్రపరచడం జరుగుతుంది. సాధారణంగా జరిగే ప్రాసెస్ అయితే ఇదే. సో దీనిలో ఇక్కడ చిన్న మినీ యూనిట్ కాబట్టి దీంట్లో వీళ్ళు ఎలాంటి ఫ్రీజర్ వాడారు, ఆ ఫ్రీజర్ ఏ కంపెనీ నుంచి వచ్చింది, తర్వాత వాళ్ళు దానిలో ఏ మెటీరియల్ ఆ ఫ్రీజింగ్ కండిషన్ కోసం ఏ మెటీరియల్ వాడుతూ ఉన్నారు, అది లిక్విడా లేకపోతే గ్యాసా, లేకపోతే ఎలాంటి మెటీరియల్స్ దానిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, అసలు అది కంటామినేషన్ ఎలా అయింది. అంటే ఇప్పుడు మిల్క్ల ద్వారా ఒక మెటీరియల్ కంటామినేషన్ అయ్యింది అంటే పర్టికులర్ ఎక్కడో ఒక చాటి నుంచి ఆ పాయిజనరీ మెటీరియల్ అనేది వచ్చి ఉండాలి. సో ఆ మెటీరియల్ ఎలా జరిగింది అనే దాని మీద కూడా కొంత అవగాహన అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ విషయంలో పర్టికులర్గా. ఓకే, సో జనరలీ రీసెంట్గా నేను చూసాను ల్యాబ్ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇళ్లలో పాలకి సంబంధించిన నాణ్యత చెక్ చేసుకోవచ్చు అని, అది పాసిబుల్ ఏనండి? 100%. ఈరోజు చాలా వరకు కూడా ఫ్యాట్స్ మాత్రమే చూసుకోవచ్చు. అంటే గుడ్ మిల్కా బ్యాడ్ మిల్కా అనే దాని వరకు కూడా కొన్ని అంటే భద్రతా మండలి వారు కొన్ని ఆథరైజ్ చేసినవి మాత్రం కొన్ని అందుబాటులో ఉన్నాయి. పాలలో pH ఎంత ఉంది, మిల్క్ డెన్సిటీ ఎంత ఉంది, పాలలో వాటర్ డెన్సిటీ ఎంత ఉంది, తర్వాత ఆ పాలకి గుడ్ క్వాలిటీ ఉందా లేదా అనేది కొన్ని పారామీటర్స్ని మనం ఖచ్చితంగా ఇక్కడ గమనించేదానికైతే అవకాశం ఉంది ప్రస్తుతానికి. ఇంకా కొన్ని ఎక్కువ మెటీరియలైజ్ కావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన కెమికల్ ల్యాబ్స్లోనే మనం చెక్ చేయాల్సిన, అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మిల్క్ ఎక్కడైతే మనం పర్టికులర్గా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, అంటే ఎవ్రీ డే శాంపిల్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ సాధారణంగా. ఈరోజు ఏం పాలు, ఎన్ని క్యాన్ల పాలు ఉన్నాయి, ఆ పాలలో ఏమేమి మెటీరియల్ ఉంది అనే దానికి ప్రతి క్యాన్ నుంచి కూడా ఒక 50 ml 100 ml శాంపిల్ కలెక్ట్ చేసి
ఆ శాంపిల్ కలెక్షన్ని చెక్ చేయాల్సిన ఆవశ్యకత పాలు అమ్మేవారికి కానీ కలెక్ట్ చేసేవారికి కానీ దాన్ని శీతలీకరణ స్టెబిలైజ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ యొక్క విధానం. అయితే సుందరరామయ్య గారు, జనరల్లీ పెద్ద ఇండస్ట్రీస్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నప్పుడు పాస్చరైజేషన్ లేకపోతే ఈ టెస్ట్స్ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో లూజ్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు అండ్ సప్లై చేసే వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేస్తారా అండి? అంటే దాని లోపల యూరియా, డిటర్జెంట్స్ ఇవి కూడా రీసెంట్గా కలుపుతున్నారు కాబట్టి వాటికి టెస్ట్ వచ్చి అడల్టరేషన్ ప్రాసెస్ లో ఇక యూరియా, డిటర్జెంట్స్ ఇలాంటివన్నీ ఎన్నో రకాల కాంపోనెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్, కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్ మెటీరియల్ కాంపోనెంట్స్ అన్ని కూడా కలగలిపేసేసి మిల్క్ ని అడల్టరేట్ చేస్తా ఉన్నారు ఇవాళ మార్కెట్లో. సో వాటిని మనం నియంత్రించే పరిధికి పూర్తిగా టెక్నికల్ టూల్ అయితే అవైలబుల్ లేదు ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో. దీంట్లో యూరియా శాతం ఎంత ఉంది, లేకపోతే డిటర్జెంట్ శాతం ఎంత ఉంది, లేకపోతే ఇంకా అదర్ అడల్టరేటెడ్ మెటీరియల్స్ ఏమన్నా కలిసినాయా, అలాంటి వాటిని పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ల్యాబ్ మాత్రమే, అంటే టెక్నికల్ ల్యాబ్ మాత్రమే దీనికి అథెంటిసిటీగా వర్క్ చేస్తుంది. సో కామన్ మ్యాన్ తెలుసుకునే పరిస్థితి అయితే లేదు. సో దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ మేకర్ కాబట్టి. సో ఆ మేకర్ ఈరోజు క్వాంటిటీని బట్టి, ఈరోజు తయారు చేసి రేపు క్వాంటిటీని బట్టి ఆయన క్వాంటిటీ బేస్లో చేస్తూ ఉంటారు. బట్ అది కూడా లాంగ్ రన్లో ఖచ్చితంగా హెల్త్కి సంబంధించిన చాలా డిస్టర్బెన్సెస్, చాలా హెల్త్ డిస్ట్రాయింగ్ అయితే జరుగుతూ ఉంది వాటి వల్ల. సో వాటిని ఏ రోజుకి ఆ రోజు ఈ చిన్న చిన్న వాళ్ళు రోజు 10 లీటర్లు, 50 లీటర్లు, 100 లీటర్లు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి అది రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి, కొంత వాళ్ళలో చాలా వరకు నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అందరినీ తప్పు పట్టడానికి కూడా లేదు. ఎక్కడో ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఇక్కడ మొత్తం సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంది. సో ఈ విధానాన్ని కొంచెం మనం కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఎక్కడ దాని యొక్క రియాక్షన్స్ వల్ల పబ్లిక్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో చూసి దానికి ఇమ్మీడియట్గా సత్వరమైన ప్రభుత్వపరమైన చర్య రక్షణ కనుక తీసుకోగలిగితే, యాక్షన్ పాలసీ చేయగలిగితే ఖచ్చితంగా ఇది ప్రజలకి ఎంతో కొంత ఉపయోగకరం అవుతా ఉందని నేను భావిస్తున్నానండి. సుందరరామయ్య గారు, యాజ్ అ బయోసైన్స్ అనలిస్ట్ మీరేమంటారు? అంటే ఈ ప్యాకెట్ పాలు కొనడం మేలా లేకపోతే లూజ్ పాలు కొనడం మేలా? ఎందుకంటే రీసెంట్గా అడల్ట్రేషన్ ఎక్కువగా మనం చూస్తున్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్యాకెట్ పాలకు సంబంధించి రైతుల దగ్గర నుండి ఈ ట్రక్స్లో పాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా టెస్ట్ చేస్తారు అనేది సమాచారం ఉంది. సో అటువంటి టెస్ట్లు ఇటు గవర్నమెంట్ సైతం లూజ్ మిల్క్కి అనివార్యం చేయాల్సిన అవసరం ఉందనుకోవచ్చా మనం ప్రెసెంట్? అంటే ప్యాకెట్ పాలేమో బ్రాండెడ్ అండి, కానీ ఈరోజు రైతు దగ్గర పాలు తీస్తే ఇది మళ్ళా మనకి సమాజానికి చేరటానికి అట్లీస్ట్ 5th డే ఆర్ 6th డే పడుతుంది. కొన్ని కంపెనీస్ 2-3 రోజులకే ఇస్తాయి. కొన్ని కంపెనీస్, అంటే ట్రాన్స్పోర్ట్ గురించి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక ఎక్స్ అనే ఏరియా నుంచి వాళ్ళు పాలు కలెక్ట్ చేస్తే ఆ వై అనే ఏరియాలో వాళ్ళు మొత్తం పాలు మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి, ప్యాకింగ్ చేసేసి, ప్యాచరైజేషన్ చేసేసి దాన్ని డెలివరీ బాయ్ ద్వారా లేకపోతే వాళ్ళ యొక్క విక్రయ సంస్థానాల ద్వారా వాళ్ళు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా 5 నుంచి 6 రోజుల సమయం పడుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనాలిసిస్లో. సో కాబట్టి ఈ 5-6 రోజులు వాళ్ళు పాలు సేఫ్గా ఉండడానికి కొన్ని నామ్స్ ప్రభుత్వం ఏదైతే తెలియజేసిందో అలాంటి కొన్ని నామ్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సాధారణంగా అక్కడ కూడా పెద్దగా ఏం జరగట్లేదు. అయితే ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతూ ఉంది అంటే, ఎవరైతే అడల్టరేట్ చేస్తూ ఉన్నారో ఈ అడల్టరేషన్ మిల్క్ కూడా ఆ పెద్ద ట్యాంక్లో కూడా కలిస్తే ఏంటి అంటే దానికి మనం సరి అయిన ఆధారాలు ఈరోజు కూడా చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, కలిసేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో వస్తున్న హార్మోనల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ బాలికల్లో చాలా మంది బాలికలు ఇప్పుడు అంతా ఒబేసిటీ తోటి ఉన్నారు, హార్మోనల్ ఇష్యూస్ తోటి ఉన్నారు, పీసీఓడీస్ తోటి ఉన్నారు. ఎంతోమంది ఈ దేశానికి కాబోయే తల్లులు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి వాళ్ళ యొక్క దేహాలు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాళ్ళ శరీరాలు ఈ యొక్క మిల్క్ అడల్టరేషన్ తోటి. తర్వాత కొన్ని రకాల స్టెరాయిడ్స్ ఇస్తారు పశువులకి ఆ పాలు రావడం కోసం, మిల్క్ ఈల్డింగ్ ప్రాసెస్ అంటాం దాన్ని. ఆ ఈల్డింగ్ ప్రాసెస్ పెరగడానికి కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తారు. అది మళ్ళా అంటే ఒక్కొక్కసారి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ పాలని ఇప్పించేదానికి కూడా కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తారు.
సో ఇలాంటి కండిషన్స్లో ఈ స్టెరాయిడ్ పాలు కూడా పిల్లలకి, తల్లిదండ్రులకి, అంటే ముసలి వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్మోనల్ ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ మీద డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఈ విషయాల్లో ఆరోగ్యపరమైన చర్యలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకునే వారికి దగ్గరలో ఎక్కడైనా పాలు అందుబాటులో ఉంటే ప్యాకెట్ పాలు, ఇంకొక పాలు అది ఇది అని కాకుండా పాల దగ్గర జాగ్రత్తగా పిండించుకొని మన కళ్ళ ముందులే ఎటువంటి ఇబ్బందులు, అంటే వాటిలో ఎటువంటి అడల్టరేషన్, ఎటువంటి మిక్సింగ్స్ జరగకుండా ఉండే మెటీరియల్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోమని నేనైతే విన్నపం చేస్తూ ఉన్నాను అందరికీ కూడా. అయితే అది అందరికీ సాధ్యం అవదు. ఇవాళ ఉన్న మారిన కాలం మోడరేషన్ యుగం అని చెప్పాలి. ఇది ఇప్పుడు అనేక రకాల హ్యాబిచువల్స్ వచ్చేసినాయి. ఈ ఫాస్ట్, అంటే ఈ కాలమానంలో అంత స్పీడ్గా మనం అన్ని మెటీరియల్స్ని కలెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఫ్రెష్ కూరగాయలు, లైక్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ కూరగాయలు అదే పరిస్థితి ఉంది, ఫ్రెష్ మిల్క్ అదే పరిస్థితి ఉంది. ఏదైనా ఫ్రెష్ ఐటమ్ అనే దాన్ని మనం పొందటం ఇప్పుడున్న కాలమానంలో అది కొంచెం వెనకబడిందని చెప్పాలి. దీని గురించి ఇంకా టెక్నాలజీస్ ఎన్ని పెరిగినప్పటికీ కూడా ఇది నిత్యావసర వస్తువు. అంటే అప్పటికప్పుడు ప్రొడక్షన్. పూర్వం ప్రతి దొడ్డిలో ఆవులు ఉండేవి, ఎవరికి వాళ్ళకి ఉండేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంతా మెకనైజేషన్ ప్రాసెస్ అయిపోయింది. అంతా వ్యవస్థలన్నీ కూడా చాలా మారుతున్న కాలాన్ని బట్టి మనిషి యొక్క జీవనం కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకునే ఆహార పదార్థాలు భద్రతా మండలికి, అంటే స్టాండర్డ్స్, ఇండియన్ ఫుడ్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే ప్రతి ఒక్కరిది అయి ఉండాలి. తర్వాత దాని మీద బ్యాచ్, అంటే ఎక్స్పైరీ డేట్, ఎప్పటికి ఇది ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా బ్యాచ్ టు బ్యాచ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ అది ఆ ఎక్స్పైరీ డేట్ ప్రోడక్ట్ కనుక ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినట్లయితే, అయ్యా ఇది ఎక్స్పైరీ డేట్ వచ్చింది అని మీరే వాళ్ళకి తెలియజేసి దాన్ని స్టాప్ చేయించడం కూడా చాలా మంచి విషయం. అంటే సమాజం ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా కావాలి, కామన్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ వస్తే సమాజం నుంచి కనుక కొన్ని ప్రశ్నలు బయలుదేరితే ఖచ్చితంగా క్వాలిటీ ఇంజనీరింగ్ వ్యవస్థ ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది ఎప్పుడంటే సమాజం నాకు అవసరం ఉంది, నాకు 5 లీటర్లు 10 లీటర్లు అని అంతవరకు నేను తీసుకెళ్ళి నా వరకు నేను అవసరాన్ని గడుపుకునే పరిధి కనుక నేను వచ్చినట్లయితే, నేను ప్రశ్నించలేని వ్యక్తిగా సమాజంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా సమాజానికి అందరికీ కూడా దీని యొక్క నష్టం వర్తిస్తుందని నేను భావిస్తున్నానండి. ఎస్, థ్యాంక్స్ అలాట్ సుందరరామయ్య గారు ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో మొత్తానికి ఇటు ఏదైతే మిల్క్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా మన కళ్ళ ముందే ప్రొడ్యూస్ చేసిన మిల్క్ని తీసుకోవడం బెటర్ అంటున్నారు, లేకపోతే ప్యాకెట్ పాలకు సంబంధించి సైతం ఎక్స్పైరీ డేట్ను గమనించుకుని ఆ తర్వాత మిల్క్ను కొనటం చాలా సేఫ్ అంటూ కూడా బయోసైన్స్ అనలిస్ట్ సుందరరామయ్య గారు చెప్తున్నారు.